12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో వేదిక రూపుదిద్దుకుంటోంది. 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు. సుమారు 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆహుతుల కోసం 5 గ్యాలరీలు ఏర్పాటు చేసిన అధికారులు ప్రధాని మోదీ హాజరవుతూ ఉండటంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 5 ప్రదేశాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12న ఉదయం 11:27 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రముఖులు హాజరు కానుండటంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గన్నవరానికి చెందిన రైతులు కంకణాల రమేష్, పొట్లూరి బసవరావు, ద్రోణవల్లి ప్రదీప్, పొన్నం శ్రీరామ్, కాజా నెహ్రూలకు చెందిన 14 ఎకరాల స్థలంలో తూర్పు దిశగా వేదిక ఉండేలా చేపట్టిన సభా ప్రాంగణ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీవీఐపీ మరో 3 ప్రత్యేక గ్యాలరీల్ని ఏర్పాటు చేస్తున్నారు. భారీ వర్షాలు పడినా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్టమైన షెడ్డును వేస్తున్నారు. దాదాపు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీలుంటాయి. మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజలకి 4 గ్యాలరీల్ని ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్ఈడీ తెరల్ని ఏర్పాటు చేస్తున్నారు. భారీ విద్యుత్ దీపాలతో పాటు సభ జరిగే సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకి చర్యలు చేపడుతున్నారు. బహిరంగ సభ ఏర్పాటుకు అవసరమైన స్థలాల పరిశీలన కృష్ణా జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లు డీకే బాలాజీ, ఢిల్లీ రావుతో పాటు రాష్ట్ర రవాణా రహదారుల భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి ప్రద్యుమ్న, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శంకబ్రత బాగ్చి, ఐజీలు రాజశేఖర్ బాబు, అశోక్ కుమార్, విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణ, ఇతర ఉన్నత అధికారులు పరిశీలించారు. ప్రధాన బహిరంగ సభా స్థలంతో పాటు ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, జాతీయ రహదారి పక్కన మేధా టవర్స్ వెళ్లే మార్గంలో పార్కింగ్ ప్రదేశాలని సందర్శించారు. ఇప్పటికే దాదాపు 11 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ చేయించారు అధికారులు. గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రజలు, వాహనాల రాకపోకలపై సమగ్రంగా చర్చించారు. మేధా టవర్స్ పై అంతస్తు పైకి వెళ్లి అక్కడి నుంచి బహిరంగ సభ ప్రదేశాన్ని వారు పరిశీలించారు. ప్రజలు, వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.
అలాగే గన్నవరం విమానాశ్రయం సందర్శించి అక్కడ పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించి ప్రముఖులు రాకపోకలపై చర్చించారు. ఈ పర్యటనలో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సంయుక్త కలెక్టర్లు గీతాంజలి శర్మ, సంపత్ కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, డీఐజీ గోపీనాథ్ జెట్టి, విజయవాడ డీసీపీ అధిరాజ్ ఎస్ రాణా, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ ఎంఎల్కే రెడ్డి, గుడివాడ ఆర్డీఓ పి పద్మావతి, ఇతర అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. గతంలో ఎన్నడూ చూడనంత అంగరంగ వైభవంగా సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం ఎదుట మేధా టవర్స్ లో ఉన్నత అధికారులతో ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా పాస్లు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. సభాస్థలి, ఇతర ఏర్పాట్లని అధికారులతో కలిసి ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఏలూరు నుంచి రాంబాబు సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, చెప్పండి, కేసరపల్లిలో 12వ తారీఖు జరగబోయే ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా దీనికి ప్రధాని మోదీ రాబోతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేశారు? థ్యాంక్ యూ గాయత్రి. ఇప్పుడు మనం కేసరపల్లి వద్ద ఉన్నాం. గన్నవరం నియోజకవర్గంలోనే గన్నవరం ఎయిర్పోర్టుకి ఎదురుగా ఉన్న ఈ ప్రాంతం కేసరపల్లి. ఈ కేసరపల్లిలో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం మహోత్సవం చేసుకుంటాం కోసం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఒక పక్క వాతావరణం అనుకూలించకపోయినప్పుడు కూడా అల్యూమినియం రేకులతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వస్తున్న నేపథ్యంలో, పలువురు కేంద్ర మంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో పటిష్టమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికే అసలు ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి అనేక ప్రాంతాలను కూడా ఇప్పటికి పరిశీలించి చివరిగా ఎయిర్పోర్ట్కి దగ్గరకు ఉంటుంది. ప్రధానమంత్రి మోడీ, కేంద్ర మంత్రులు రావడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కేసరపల్లి వద్ద సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా సభా ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వాలంటే ఖచ్చితంగా పటిష్టంగా అందరికి కూడా పాసులు జారీ చేస్తున్నారు. అది జీఏడీ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. రాజకీయ నాయకులు ఒక్కొక్క ఎమ్మెల్యేకి కేవలం 150 మంది మాత్రమే అనుమతి ఇచ్చేట్టుగా చూస్తున్నారు. అలా చూసుకున్నప్పటికి కూడా దాదాపుగా 1,00,000 మందికి పైబడి వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పక్క వాతావరణం కూడా అనుకూలంగా లేనప్పటికీ కూడా అల్యూమినియం రేకులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి స్టేజ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. పటిష్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకుంటున్నారు. అటు కృష్ణా జిల్లా, అదే రకంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఏదైతే ఈ పర్యవేక్షణ చేస్తున్నారు. అదే రకంగా ఎక్కడ వాహనాలు ఆగాలి, ఎక్కడి నుంచి వీళ్ళు సభా ప్రాంగణానికి చేరుకుంటారు, ఎంతమంది రావాలి, వచ్చే ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, పార్కింగ్, ముఖ్యంగా పార్కింగ్ చాలా కీలక అంశంగా ఉండే పరిస్థితుల మధ్యలో పార్కింగ్ ఎక్కడ పెట్టాలని కూడా చూస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే సభా ప్రాంగణం చూడవచ్చు. చాలా ఎత్తులో, దాదాపుగా 12 అడుగుల ఎత్తులో ఈ సభా ప్రాంగణం కోసం అన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. అన్నీ కూడా సభ వెనక పక్క ఒక ఎత్తుగా కూడా కడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సభ చూసుకున్నట్టయితే మొత్తం 3 రంగులు, అయితే భారతీయ జనతా పార్టీకి చెందిన కాషాయ రంగు, అదే రకంగా తెలుగుదేశం పార్టీకి చెందిన పసుపు రంగు, అదే రకంగా జనసేన పార్టీకి చెందిన ఎరుపు, తెలుపు, మొత్తం అన్ని రంగులు కూడా కలగలుపుగా ఉండేటట్టు కూడా పైన ఈ క్లాత్తో సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఈ స్టేజ్ నిర్మాణం చేపట్టారు. సుమారుగా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ఇక ఈ సభా వేదికపై ఆసీనులు కానున్నారు. అదే రకంగా ఇక చూసుకుంటే మొత్తం 175 మంది చూసుకుంటే 11 మంది తీసేసినట్టయితే 164 మంది ఎమ్మెల్యేలందరూ కూడా హాజరవుతారని అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు కేవలం 175 మంది మాత్రమే పాసులు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి భద్రతా చర్యలు తీసుకోవటం కష్టసాధ్యం కాబట్టి పూర్తి స్థాయిలో తక్కువ మందికి, ఎంత తక్కువ మంది అయితే అంత తక్కువ మందితో ఈ కార్యక్రమం చేసేందుకు చూస్తున్నారు. అయినప్పుడు కూడా దాదాపు 1,00,000 మందికి పైగా వచ్చేటట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడ 3 రోజులుగా వాతావరణ పరిస్థితులు బాగాలేదు. కొద్దిసేపటి క్రితం కూడా ఇక్కడ ఇదే ప్రాంతంలో భారీ వర్షం వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షం వచ్చినా సరే ఎవరికే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అల్యూమినియం రేకులతో పైన చాలా ఎత్తులో షెడ్డు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. ఈ పూర్తి స్థాయిలో అతిథులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ దృష్టిలో
పట్టుకుని ట్రాఫిక్ నియంత్రణ ఎవరైతే విఐపీలు కూడా వచ్చి ఈ ప్రాంగణానికి వచ్చి వాళ్ళ వెహికల్ ఇక్కడ దింపేసి ఇక్కడ వాహనం ఉండకుండా వెళ్ళిపోయేటట్టు కేవలం నరేంద్ర మోడీది అదే రకంగా కేంద్ర మంత్రులది వరకు మాత్రమే వాహనాలు అయితే లోపలికి అనుమతిస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా దింపేసి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. ఈ లెక్కన దాదాపుగా 5 ప్రాంతాల్లో ఏదంటే వాహనాలు నిలిపేందుకు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ సభా వేదిక కాకుండా సభా వేదిక బయట కూడా స్క్రీన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దగ్గర నుంచి వీక్షించేందుకు స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం నరేంద్ర మోడీ వస్తున్నారు, కేంద్ర మంత్రి వస్తున్నారు కాబట్టి ఆ పటిష్ట భద్రతా చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఎవరిని కూడా పాసులు లేకుండా క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా ముందు కూడా ఎవరిని లోపలికి అనుమతించే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ పాసులు కూడా జిఏడి డిపార్ట్మెంట్ వారు ఇస్తున్నారు తప్ప రాజకీయ నాయకులు కూడా సంబంధం లేకుండా వాళ్ళే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు కేవలం 175 మందికి మాత్రమే వాళ్ళతో తీసుకొచ్చేటట్టుగా కూడా పాసులు ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాతావరణం అనానుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు కూడా చేపడుతున్నారు. అదే రకంగా భద్రతా చర్యలు చూసుకుంటే ప్రధానమంత్రి మోడీ వస్తున్నారు కాబట్టి 2 జిల్లాలు అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. చుట్టుపక్కల ఏదైతే ఎత్తైన భవనాలు ఉన్నాయో వాటిలో కూడా తనిఖీలు చేపడుతున్న పరిస్థితి అయితే పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ హైవే ఉంది కాబట్టి ఆ రోజు పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ నియంత్రణలు చేపట్టారు. ఇటువైపుగా విజయవాడ వెళ్ళే వాహనాలకు అటు గుడివాడ నుంచి ట్రాఫిక్ కూడా ట్రాఫిక్ వెళ్ళే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ సభా ప్రాంగణం మొత్తంగా దాదాపుగా చూసుకుంటే సభా ప్రాంగణంలో 1,00,000 మంది వరకు వచ్చేటట్లుగా వీళ్ళు భావిస్తున్నారు. దానికి సంబంధించి అన్ని రకాల కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ఇంకా ప్రజలు ఇంకా ఎక్కువ మందిలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కూటమి ప్రపంచం సృష్టించింది కాబట్టి ప్రతి ఎమ్మెల్యే తాలూకా మనుషులు అందరూ కూడా అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా ఈ సభావేదిక సరిపోదు కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అన్ని భద్రతా చర్యలతో పాటు స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఎవరైతే కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కూడా తమ అభిమాన నేతల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇంకా వాతావరణం అననుకూలంగా ఉన్న నేపథ్యంలో వర్షం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇది కేసరపల్లి వద్ద ఉన్న పరిస్థితి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ రాంబాబు.